ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత నేపథ్యంలో బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. చలి తీవ్రత ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ప్రముఖ వైద్యుడు ఆడే క్రాంతి చెప్పారు. ఇక చలి తీవ్రత నేపథ్యంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆడే క్రాంతితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితి. జిల్లాలో చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పరిమితం అవుతున్నాయి. ప్రధానంగా చలి తీవ్రత అనేది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు లాంటివి సర్వసాధారణంగా మారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రముఖ వైద్యులు ఆడే క్రాంతి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చలి తీవ్రత నేపథ్యంలో ఎలాంటి సమస్యలకు ఆస్కారం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వారం 10 రోజుల నుంచి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్యన ఏంటంటే వచ్చే పేషెంట్స్ ఏంటంటే జలుబు, ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ వాటితో చాలామంది కేసెస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఎక్కువ ఉంది. మళ్ళీ చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఎక్కువ అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఉదయం 7 గంటల తర్వాత బయటికి రావాలి, సాయంత్రం 4 గంటల లోపల పని ఫినిష్ చేస్తే చాలా ఉత్తమం. ఇంకేందని చెప్పంటే ముఖ్యంగా అంటే చలి తీవ్రతకి ఏంటంటే స్కిన్ అంతా పొడిబారడము, దాంతో అలర్జీస్, స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉన్నాయి పేషెంట్స్. సో ఏంటంటే మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. రోజుకి 2 నుంచి 3 సార్లు మాయిశ్చర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే 1 మంత్ లోపల పిల్లలు ఏంటంటే హైపోథర్మియా కండిషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఏంటంటే పిల్లల్ని ఏంటని చెప్పంటే వెచ్చటి ప్రదేశాల్లో ఉంచాలి. మరియు హార్ట్ అటాక్ సంబంధించిన పేషెంట్లు ఏంటంటే చలికాలంలో చాలా ఎక్కువ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఏంటంటే హై టెంపరేచర్లో హార్ట్ అటాక్ పేషెంట్స్ తక్కువ వస్తుంటాయి. ఎట్లయితే కొబ్బరి బాటిల్ ఉంది, ఆయిల్ బాటిల్లో కొబ్బరి బాటిల్ ఎట్లయితే మనం ఆయిల్ ఎట్లయితే చలికాలంలో గడ్డ కట్టుతూ ఉంటాయి, అట్లా మన బాడీలో ఏంటంటే ఫ్యాట్ అనేది గడ్డ కట్టే అవకాశాలు ఉంటుంది. సో ఏంటని చెప్పంటే చలికాలంలో బయటికి రాకపోవడం ఉత్తమం. ప్రధానంగా చలికాలంలో అస్తమా రోగులు ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తుంటాయి. అస్తమా రోగులు ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా రోగులు ఏంటంటే ప్రీవియస్లీ వాళ్ళకు ఇన్హేలర్స్ ఇస్తూ ఉంటాం మేము. వాళ్ళని పర్ డే ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ తప్పకుండా తీసుకోవాలి. వాళ్ళ డాక్టర్స్ కొన్ని ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళు తప్పకుండా వాడాలి. మరి ఏంటంటే వీళ్ళు లో టెంపరేచర్ బయటికి సాయంత్రం వెళ్ళాల్సిన అవసరం వస్తుందంటే అంటే బైక్ మీద కానీ అంటే సైకిల్ మీద కానీ వెళ్ళకపోవడం మంచిది. ఏదైనా కార్లలో వెళ్తే బాగుంటుంది. కార్డియాక్ పేషెంట్లు కూడా ఈ చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది? ఎస్, కార్డియాక్ పేషెంట్స్ ఏంటంటే రెగ్యులర్ ఏదైనా చిన్న అవస్థ అంటే ఏమన్నా చెమటలు రావడం కానీ, కొంచెం ఛాతీలో బరువు కానీ ఎలాంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్స్ గారిని కలవాలి. ఇది అంటే ప్రధానంగా చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలు సాధారణంగా అయితే 7-8 గంటల తర్వాతే బయటకు రావాలి. వెచ్చని ప్రదేశాల్లో ఉంటే ఉత్తమంగా ఉంటుందని డాక్టర్ ఆడే క్రాంతి గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.